మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. ఈ సినిమా గురించి ఎవరు ఏది మాట్లాడినా వైరల్ అయిపోతోంది క్షణాల్లో. రాజమౌళి సినిమా అనగానే జనాల్లో పిచ్చి ఉంటుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆ పిస్తి కాస్త వెర్రిగా మారింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో జనాలు సోషల్ మీడియాలో హడావిడి పెంచేశారు. ఈ సినిమా గురించి ఎలక్ట్రానిక్ మీడియా కూడా రోజుకో అప్డేట్ ఇస్తూ జనాల్లో ఇంట్రెస్ట్ మరింత పెంచుతోంది. మహేష్ బాబు కెరీర్లోనే అడ్వెంచర్ కథ మొదటిసారి చేస్తున్నాడు. దీంతో హడావిడి వేరే రేంజ్కి వెళ్ళింది. ఇప్పటి వరకు థమ్స్అప్ యాడ్స్లో అడ్వెంచర్లు చేసిన మహేష్ బాబు ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా సినిమాలో అడ్వెంచర్లు చేయడానికి రెడీ అయిపోయాడు. అందుకోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. హిమాలయాల్లో కూడా వర్కౌట్ చేశాడు మహేష్ బాబు. మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు రాజమౌళి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 6 ఏళ్ల టైం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమా కోసం దాదాపు 3 ఏళ్ల పాటు కేటాయించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇందుకోసం గట్టిగానే ప్రియాంక చోప్రా మహేష్ బాబు డిమాండ్ చేసినట్లుగా కూడా సమాచారం. ఇక ఈ సినిమాకు కేఎల్ నారాయణ, దుర్గా బ్యానర్లు నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. రాజమౌళి అడిగిన వాటికి ఆయన నో చెప్పడం లేదు. ఇక ఈ సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసలు మహేష్ బాబుతో ఈ కథనే ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన బయటపెట్టారు. ఇండియన్ సినిమాలో అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్లు భారీ బడ్జెట్ సినిమాలు రాలేదని, సరిగ్గా ఎక్స్ప్లోర్ కూడా చేయలేదన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఇండియా వైపు చూస్తోందని, ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని ప్లాన్ చేసినట్లు బయటపెట్టారు. అలాగే మహేష్ బాబు ఇప్పటి వరకు ఈ జానర్ను టచ్ చేయలేదని, కాబట్టి ఈ కథ మహేష్ బాబుకి సూట్ అవుతుందని ఆయన కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా విదేశాల్లోనే షూటింగ్ చేస్తామని, సినిమాలో 20-30% మాత్రమే ఇండియాలో షూటింగ్ అవుతుందని తెలిపారు. ఇక కెన్యాలో షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. తాను రాసిన కథను రాజమౌళి ఎక్కడా మార్పులు చేయడం లేదని, సినిమా తాను అనుకున్నట్లే రాబోతున్నట్లు కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని, విలన్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మహేష్ పక్కన హీరోయిన్ కోసం మరో ఇంటర్నేషనల్ బ్యూటీని రాజమౌళి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్కి ఆ దమ్మైతే ఉందని, అందుకే మహేష్ కోసం 2000 కోట్ల కథ రాశానంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.